దమ్ముందా నా కొడక చేత్తా నా కొడక లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక వాళ్ళ ఇంట్లో వెళ్ళి బూట్ పాలిష్ చేసుకోరా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న ప్రశ్న రావణ్ రాత్రికి రాత్రి యుఏపిఏ కేసు పెట్టడం అందరికీ తెలిసింది కదా. ఎవరైనా కులాల మధ్యలో కానీ మతాల మధ్యలో కానీ చిచ్చు పెడదామని చూసిన మావోయిస్ట్ భావజాయాలు నక్సలైట్ల లాగా బిహేవ్ చేసి వాళ్ళని ప్రచారంలోకి తీసుకొచ్చిన ప్రశ్న రావణ్కి పడితే 10 ఏళ్ళు లేకపోతే జీవిత ఖైదీ, ఆఖరికి జడా శ్రవణ్ అయితే ఉరి శిక్ష అంటున్నాడు. ఓకే, అక్కడ దాకా అయిపోదాం. ఈ రోజు ప్రశ్న రావణ్ పైన 100 కేసులు దాకా నమోదవుతున్నాయి అంటున్నారు. ఏది పవన్ కళ్యాణ్ గారి పైన విచ్చలవిడిగా చెలరేగిపోయి ఏలూరు మహాసభ, క్రైస్తవ మహాసభ అని పెట్టి దాంట్లో జడా శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్, బచ్చలకూరి జోసెఫ్ ఎలా వాళ్ళు టఫ్ సిచ్యువేషన్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. అసలు అతనైతే ఇంటికి వెళ్ళాడు, ఇంకా 14 రోజులు రిమైండ్ ముందు ఉంది. ఇదే టైంలో వకులా సిల్క్స్ ఓపెనింగ్ లో దువ్వాడ నిన్న రెచ్చిపోయి ప్రసంగం చేశాడు. ప్రసంగంలో ఏమంటాడంటే, నేను పెద్ద తోపుని, నన్నెవరేం పేకలేరు, నేను ఫేస్ చేస్తా, ఆ రోజు నా గుడ్డికి కొంచెం ప్రాబ్లం వచ్చింది అన్నాడు. అర్థం కావట్లేదు ఇతనికి నెక్స్ట్ వికెట్ ఇతనే. పవన్ కళ్యాణ్ గారిని చెప్పు చూపిస్తూ ఈ ప్రశ్న రావణ్ కంటే రెచ్చిపోయి మాట్లాడిన ఈ దువ్వాడికి చీటీ చిరిగే రోజు మరికొద్ది రోజుల్లోనే ఉంది. పోలీసులు పిలిస్తే వస్తా అంటున్నాడు. ఆ రోజు అరెస్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు, నా పైన 400 పోలీసులు దాకా పెట్టారన్నాడు. ఒక్కసారి అతను ఏం మాట్లాడాడు చూసిన తర్వాత విల్ గో ఇన్ టు ద టాపిక్. దువ్వాడ శ్రీనివాస్ లైఫ్ లో ఎస్కేప్ అవడం అంటూ ఉండదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కదా, ఇప్పుడే కదా 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. ఆ రోజు పకడ్బందీగా 400 మంది పోలీసు వారు వచ్చి నా పైన నాన్ కాగ్నిజబుల్ సెక్షన్స్, అంటే బిలో 7 years సెక్షన్స్, అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించవచ్చు. దానిపైన 35 Class 3 నోటీసులు గత ఏడాది ఇచ్చేయటం జరిగింది. అయినా ఏడాది పిలిచారు, వెళ్ళాను. 9:30 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాను. విచారించారు, సమాధానం చెప్పారు. అయినా సంతృప్తి పడకుండా మళ్ళీ పిలిచి అరెస్ట్ చేయాలని, అక్రమ అరెస్ట్ చేయాలని చూస్తే ఎదుర్కొందాం, ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకు ఆ రోజు కొంచెం అనారోగ్య పరిస్థితి ఉండటం వల్ల అడ్వకేట్ ద్వారా కబురు పెట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చేసాను. పోలీసు వారికి 3 వారాల్లో నేనే వచ్చి కలుస్తానని చెప్పాను. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి చట్టాన్ని గౌరవిస్తాను. చట్టంలో నాకు ఏమైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాను. అంతే తప్ప అదిరేది బెదిరేది నాకుండదు. అది నా బ్లడ్ లో లేదు. టార్గెట్ చేయబట్టి ఇదంతా జరుగుతుంది. టార్గెట్ చేయటం వల్లే ఇది కావాలన్నంత చేస్తున్నారు. నేను వాస్తవాలను అడిగాను. ఒక పౌరుడిగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్గా, ఎమ్మెల్సీగా ఇది అడగటం నేరం అనుకుంటే నేను ఆగను, అడుగుతాను, ప్రశ్నించడమే చేస్తూనే ఉంటాను. దీన్ని మీరు గట్టిగా అరెస్ట్ చేస్తారంటే మీ ఇష్టం, జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. తగ్గేది ఉండదండి. నేను ఉద్యమాలు చేసి వచ్చినవాడిని. థర్మల్ పవర్ ప్లాంట్ ని ఆ 7 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి ఆ ప్లాంట్ ని తరిమి కొట్టాను. దాని మీద 18 కేసులు. దానివల్ల జైల్లో కూడా ఉన్నాను. నా మీద పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసి వచ్చినవాడిని. ఇప్పుడు ఎందుకు నేను వెనకాడతాను? నో వే, ఐ విల్ ఫైట్. సో చూసారు కదా, నేను ఎవరికి భయపడను, అంటే పవన్ కళ్యాణ్ గారికి. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. నాన్న, అప్పుడు నువ్వు 40లో ఉంటావు, ఇప్పుడు ముసలిప్రాయం, పెన్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నావు, అది తీసేసుకుంటావురా తెలీదు. ఏమంటానంటే, ఇతను కూర్చుని నన్ను టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. నువ్వేమన్నా డీసెంట్గా మాట్లాడావా? ప్రశ్నిస్తే తప్ప అంటున్నాడు. చెప్పు చూపించుకుని పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చిపోయి ఏం పడితే అదే అని చెప్పి కళ్ళు నెత్తి మీద ఎక్కి విచ్చలవిడితనంగా వైసీపీ కండువా అందు వచ్చేసారి మేమే అంటే నీకు ఆ కండువా పీకి పడేశారు. పవన్ కళ్యాణ్ అంటే పీకే, పీకే అంటే పిచ్చి నా కొడక. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు గాని నీకు ఒక్క సవాలు చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వద్దాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసుకోటి పడేస్తాను. ఎవడక్కర్లా. నీ పిచ్చి నా కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? దాని తర్వాత ఇప్పుడు అన్న మాటలకేంటి పారిపోతున్నావు నువ్వు? 400 మంది పోలీసులు ఆ రోజు రెడీగా ఉన్నారంటే అర్థం ఏంటి? నీకు బాజా భజంత్రి ఆ రోజు మోగేది. ఆ మోగే దాంట్లో నువ్వేమన్నావు, కొంచెం ఒంట్లో బాగోకి వెళ్ళిపోయావంట. అప్పటికప్పుడే బాగానే ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోవచ్చుగా. శుభ్రంగానే ఉన్నాడు, శుభ్రంగానే అటెండ్ అవుతున్నాడు. జన సైనికుల పవర్ ఏంటో ఆల్రెడీ ఇక్కడ బచ్చలకూరి జోసెఫ్ వేడివేడిగా చూపించారు. ఇక్కడ రిలీజ్ అయితే ఇంకో కేసు, అక్కడ రిలీజ్ అయితే ఇంకో కేసు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైనవి. అది కాకుండా గన్నవరం పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదైంది. నువ్వెంత? నీ బోర్డు ఉద్యమాలు ఎంత?
బాంబులు చుట్టా నేను చుట్టమని అడుగుతున్నా మా రాజాని ఇంకోసారి బాంబు అని చెప్పి పక్కన రాజు అడుగుద్ది కదా. ఇలాంటి వెకిలి వేషాలు చెల్లవు. ఇంకా కూర్చుని ఇష్టం వచ్చినట్టు వాయితే జన సైనికుల పవర్ ఏంటో చూపించారు. రాష్ట్రంలో బూతులు మాట్లాడి అల్లర్లు చెలరేగే ప్రతి ఒక్కరికి బిలో 7 years అని చెప్పి కూర్చుంటే పక్క రాష్ట్రంలో ఉంది, నీకెందుకు ఇంప్లిమెంట్ అవ్వదు? ఇంప్లిమెంట్ అయితే తీరుతుంది. భయపడ్డావు కాబట్టి ఆ రోజు పారిపోయాడు ఈ దువ్వాడ. లిటరలీ పారిపోయాడు ఆ రోజు. 400 మంది పోలీసులు రెడీగా ఉన్నారని. ఏమంటున్నాడు ఇప్పుడు? ఐఎమ్ రెడీ టు ఫేస్ టార్గెట్ చేయడానికి నువ్వెంత ఎమ్మెల్సీవి? నేను ఆ పార్టీలోనే తీసి పడేశారు. ఊరికే ఊగిపోయి అచ్చామని ఊగిపోతూ ఉంటావు, అంతకు మించి నీకేం లేదు. ఫైర్ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. సో ఈ దువ్వాడ జంట చేసే ఓవర్ యాక్షన్ అందరికీ తెలిసిందే. ఇతను ఆల్రెడీ ఇక్కడ బచ్చలకూడి జోసెఫ్ ఫేట్ చూసిన తర్వాత కామ్గా ఉండాలి. లేదండి ఒంట్లో బాగాలేదు, వెళ్ళలేకపోయాను, నేను వెళ్తానండి ఖచ్చితంగా అని. ఏంటి నేను భయపడేది లేదు, నా టార్గెట్ చేస్తున్నారు, ప్రశ్నిస్తే తప్ప, అడిగినంత మాత్రం అరెస్ట్ చేస్తారంటే చేసి చూపిస్తారు. నువ్వు ఒక 1 నెల రోజుల పాటు రాజు దగ్గర ఉండవు, అప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏంటో. సో ఏమంటారు, ఇలా రెచ్చగొట్టించి లేపు తన్నించుకోవడం దువ్వాడకి అవసరమా? కనుమరుగు అయిపోయేటట్టు కామ్గా ఒక మూల కూర్చుంటే ఇతన్ని మర్చిపోయేవాళ్ళు జన సైనికులు. ఈ రోజు ఏమవుద్ది, మళ్ళీ లేపి కొడతారు. ఇంకా ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల కోట్లలో ఉంటారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఒక్కొక్క నియోజకవర్గంలో కేసేసినా ఒక 2 నెలలు ఇంటికి వెళ్ళావు, అది పరిస్థితి. సో ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా కేసెస్ టేకప్ చేస్తుంది. రాజారాజు ఎంత మడత పెట్టేయడం ఖాయం. సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.